హీటెక్కిన కడప రాజకీయం. విమలారెడ్డి వర్సెస్ షర్మిల. ఎన్నికల వేళ వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. వైఎస్ వివేక హత్య విషయమై మేనత్త విమలారెడ్డి, షర్మిలారెడ్డి పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న పులివెందులలో షర్మిల, సునీత అల్లర్లు రేపుతున్నారని, ఇకనైనా నోరు మూసుకోండని విమలారెడ్డి అన్నారు. అవినాష్ ఎదుగుదలను షర్మిల, సునీత ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవని, షర్మిల, సునీత వల్ల కుటుంబంలో అందరూ ఏడుస్తున్నారు, కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని వ్యాఖ్యానించారు. వివేకాను ఎవరు చంపారో వీళ్లే డిసైడ్ చేస్తున్నారని విమలారెడ్డి మండిపడ్డారు. హత్య అంశంలోకి జగన్ను కూడా లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష పెట్టుకొని ఇలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ విమలారెడ్డి షర్మిలకు మేనత్త అవుతారు. అయితే విమలారెడ్డి వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. విమలమ్మ మాకు మేనత్త, మేము ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదన్నారు. వివేక హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు, సిబిఐ చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నామన్నారు. ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది, అందుకే మేము మాట్లాడుతున్నామన్నారు. ఈ హత్య రాజకీయాలు ఆగాలని పోట్లాడుతున్నాం. హంతకులకు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నామన్నారు. విమలమ్మ కొడుకుకి జగన్ వర్క్స్ ఇచ్చారు, ఆర్థికంగా బలపడ్డారు, అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారని, ఇక్కడ చనిపోయింది తన సొంత అన్న అని విమలమ్మ తెలుసుకోవాలన్నారు. వివేక ఎంత చేశారో విమలమ్మ మర్చిపోయిందన్నారు. విమలమ్మకి వయసు మీద పడింది, అందులో ఎండాకాలం, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుందన్నారు. ఇది వ్యూవర్స్.